తెలుగులో ఏముంటుంది? ఏ ఎగ్జామ్ రాయాలన్నా మామూలుగా ప్రైమరీ లెవెల్లో మనకు చదవడం రాయడం రావాలి. చదవడం రాయడం వస్తేనే ప్రశ్న చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని మనం వాక్యాల రూపంలో, కొన్ని పదాల రూపంలో, కొన్ని పేరాల రూపంలో రాయాలి, సెంటెన్సెస్. అసలు మనం ఏ భాషలో అయినా ఏముంటాయి? ఫస్ట్ శబ్ద రూపంలో అక్షరాలు ఉంటాయి, లిపి, స్క్రిప్ట్ ఏముంటాయి? ఏముంటాయి? అక్షరాలు. అక్షరాలు ఏముంటాయి? అక్షరాలు. మరి తెలుగులో అక్షరాలు ఉన్నాయా? ఇప్పుడు ఫోర్త్ ఫిఫ్త్ అయినా మనకు సంస్కృత పాఠంలో ఇక్కడ అచ్చులు, హల్లులు అని వర్ణమాల అని ఉంది కదా. మామూలుగా తెలుగులో ఏముంటుంది? ఫస్ట్ వర్ణమాల. వర్ణమాలలో ఏముంటాయి? అక్షరాలు. ఏముంటాయి? మరి తెలుగు అక్షరాలు ఎన్ని? ఇప్పుడు 56 ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్లో హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్? 26. మరి తెలుగులో 56. అందులో కొన్ని వాడుకలో లేని తీసేయడం జరిగింది, అవునా? మొత్తం ఏదైతే ఈ అక్షరాల యొక్క శబ్దం తెలియాలి, ఈ అక్షరాల యొక్క శబ్దం, అవునా? ఇప్పుడు నేను అమ్మ అని అనుకో, ఏమేమి అక్షరాలు వచ్చినాయి? అమ్మ. అరక వచ్చింది అనుకో, అరక. ఈగా అని వచ్చింది అనుకో, ఈగా. ఈ అనేది మరి ఈ అంటే ఎవరు? ఈ అంటే ఎట్లా రాయాలి, అవునా? చాక్ పీస్ అంటే ఎట్లుంటుంది? కూడా ఇట్లా చాక్ పీస్ అంటే. బుక్ అంటే ఎట్లుంటుంది? ఒక బుక్ ఇట్లా ఉంటుంది. రిమోట్ అంటే ఎట్లుంటుంది? ఇట్లా రిమోట్ ఉంటుంది. పెన్ అనగానే ఇలా దీనికి ఒక పేరు ఉంది, తర్వాత దాని ఆకారం ఉంది, ఉందా ఆకారం? అలాగే మన నోట్లోకి వెళ్ళి వచ్చే శబ్దానికి కూడా ఒక లిపి, స్క్రిప్ట్. ఈగా అనగానే ఈ అంటే మరి ఏది ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, దానికి కూడా ఒక పేరు గుర్తుపెట్టుకోవాలి మనం, అవునా? ఇలా దీన్ని ఏమంటారు ఇప్పుడు? డస్టర్, అవునా? ఈ విధంగా మనం అనేక రూపాల్లో ఒక్కొక్కటి చెప్తాం. ఇది గ్రీన్ బోర్డ్ అంటాం. ఇప్పుడు అక్షరాలు ఏమవుతాయి? ఫస్ట్ అ, దీన్ని అ అని ఇలా రాయడం జరిగింది. అదే మనం ఇంగ్లీష్లో అయితే కొంతమంది ఏ అంటారు, ఇట్లా రాస్తారు ఫస్ట్ లెటర్ రాయమంటే, అవునా? మరి తెలుగులో, హిందీలో వాళ్ళం ఇలా రాస్తారు. హిందీలో అ, దీన్ని అ అనాలి. అంటే మరి ఇది ఆనా ఇది ఆనా అంటే ఎవరి భాషలో వాళ్ళకు ఒక స్క్రిప్ట్, ఒక లిపి అంటే ఒక ఆకారాన్ని వాళ్ళు రాయడం జరిగింది. మరి ఇది ఏంటిది? మరి ఇది ఏంటిది? మరి ఇది ఏంటి? అంటే ఇలా పేరు పెట్టుకున్నాం. కానీ మనకు తెలుగు భాషలో మనకంటూ కొన్ని అక్షరాలు ఉన్నాయి. అలాగే ఉర్దూలో ఆ అనే సౌండ్ మన నోట్లోకి వెళ్ళి వచ్చే శబ్దానికి వారు ఒక రూపం పెట్టుకురు. నా పేరు రమేష్. రమేష్ అనగా పలానా ఇట్లా ఉంటుంది. కన్ను, వేరే కన్ను అంటే విదా 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 అంటే కన్ను అనేది ఇవి. ఓ ఇలా దీనికంటూ పేరు పెట్టారు. ఇది కన్ను. ముక్కు మీరు అనగానే కరెక్టా? ఇది ఇట్లా ముక్కు, వేరే ముక్కు, వాసన స్మెల్ వస్తుంది, ముక్కు మీరు ఇది. అన్నం తింటూ అనగానే నోరుతో తింటూ అనగా నోరు అంటే ఈ ముక్కులో పెట్టారా నోరు అని? ఇది దిస్ ఇస్ నోస్, ఇది నోరు. ఇలా ఒక్కొక్క దానికి అవయవానికి పేర్లు ఉన్నాయి, మనుషులకు పేర్లు ఉన్నాయి, అవునా? అలాగే అక్షరాలకు కూడా కొన్ని పేరు, శబ్దం ఉంది దానికి.